అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. వచ్చే న్యూ ఇయర్ పార్టీకి రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఏదైనా ఒక స్పెషల్ డిష్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీకోసమే. ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ కల్తీ కానీ లేకుండా ఇంట్లోనే రెస్టారెంట్ మించిన టేస్ట్తో ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీని మీ చేతులతో మీరు చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ టేస్ట్కి ఫిదా అవ్వాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ చేసే బిర్యానీ 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. మీకు కావాల్సినట్టుగా నేను చెప్పే క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం నేను 1 kg మీడియం కట్ చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మేతిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నలిపి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక అరచెక్క నిమ్మరసం. అన్నిటినీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుతూ మ్యారినేట్ చేసుకోవాలి. దీనిని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు వీలైతే ఈ మ్యారినేటెడ్ చికెన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేస్తే చికెన్ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ని బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి దీనిని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 4 యాలకులు, 1 జాపత్రి, 1 అనాసి పువ్వు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 ఇంచు శొంఠి, 1 రాతి పువ్వు, 2 టీ స్పూన్స్ జీడిపప్పు. వీటన్నిటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ కోసం వాటర్ని హీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాం కాబట్టి దీనికి 3 లేదా 3.5 వరకు నీళ్లు పడతాయి. కాబట్టి నేను ఇక్కడ 3.5 గ్లాసుల వాటర్ని రోల్ బాయిల్ వచ్చేంత వరకు వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనెతోనే ఈ బిర్యానీ చేస్తున్నాను. దీనివల్ల బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో 1 టీ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్స్ హోల్ గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ బాగా వేగేటట్లుగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక గడ్డలు లేకుండా పెరుగు ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి.
ఇవి కొంచెం వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలాలోంచి 1 టీ స్పూన్ వరకు మసాలా పొడిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా బియ్యం మాత్రమే దీంట్లో వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ బియ్యాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ఆల్రెడీ మరిగించుకున్న నీళ్ళను కూడా దీంట్లో వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ మనం నానబెట్టుకున్న బియ్యం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 10 నిమిషాలకి ఒకసారి మూత ఓపెన్ చేసి నీరు ఉందో లేదో చెక్ చేసుకుని నీరు కొంచెం ఎగిరిపోయాక పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలకి మనకి రైస్ ఇలా పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి అవి బాగా వేగాక దాంట్లో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక టమాటోని మిక్సీలో వేసి ప్యూరీగా చేసుకుని ఆ ప్యూరీని కూడా దీంట్లో వేసుకోవాలి. టమాటో బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా దీంట్లో వేసి మూత పెట్టి చికెన్లోని నీరంతా బయటికి రిలీజ్ అయ్యేలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ నీరంతా ఇంకిపోయేలాగా చికెన్ పీసెస్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ కోసం ఈ ఫ్రై చేస్తున్నాను కాబట్టి సెమీ గ్రేవీగా ఉంచుకుంటున్నాను. మీకు కావలసినట్టుగా మీ గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చికెన్ పీసెస్ బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మిగతా మసాలా పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ పుదీనా, 1 టీ స్పూన్ కొత్తిమీర అన్నీ వేసి హై ఫ్లేమ్లో చికెన్ పీసెస్ని టాస్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం హోటల్ స్టైల్లో లాగా ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై వేసి దీనిపై రెడీ అయిన బిర్యానీ రైస్ని కూడా వేసి చూపిస్తున్న విధంగా డీమోల్డ్ చేసుకుని దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. చూడ్డానికి రెస్టారెంట్ నుంచి తెచ్చిన బిర్యానీలో ఉంది కదా. నా మాట నమ్మి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. డెఫినెట్గా ఇది మీకు ఫేవరెట్ అయిపోతుంది. ఈ చికెన్ బిర్యానీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.